Please subscribe for more videos. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న కుంభరాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ వీడియో ద్వారా కుంభరాశిలో జన్మించిన వారికి సంబంధించి వారిలో దాగి ఉండే కొన్ని నెగిటివ్ పాయింట్స్ గురించి తెలుసుకుందాం. ఎప్పుడు కూడా మనం రాశి వాటి లక్షణాల గురించి తెలుసుకుంటూ ఉంటాము, ఆ రాశికి కలిగే ఫలితాల గురించి తెలుసుకుంటూ ఉంటాం. అయితే కొన్ని నెగిటివ్ పాయింట్స్ తెలుసుకోవడం వలన అవి సరిదిద్దుకుంటే జీవితంలో మంచి స్థానానికి, అలాగే నలుగురిలో కూడా మంచి మెప్పు పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కుంభరాశిలో వారిలో బాగా ఎక్కువగా ఉండే చెడు లక్షణాల గురించి తెలుసుకుందాం. ముందుగా కుంభరాశి వారు ఎక్కువగా ఊహల్లో విహరిస్తూ ఉంటారు. ప్రాక్టికాలిటీకి కొంచెం దూరంగా ఉంటారని చెప్పవచ్చు. ఈ ఊహల్లో విహరించే స్వభావం వలన వీళ్ళ సున్నితమైన మనసు, పైకి మాత్రం చాలా ధైర్యంగా కనపడతారు, ఎవరికి లొంగని వ్యక్తులుగా కనపడతారు తప్ప లోపలంతా కూడా డొల్లే అనమాట. వీళ్ళకి భయం ఎక్కువ, ఏదో మేకపోతు గాంభీర్యం లాగా మీదకు వెళ్ళిపోతారు. కానీ అసలు నిజంగా వీళ్ళు మాత్రం పెద్దగా ఎవరిని ఏమీ చేయలేరని చెప్పవచ్చు. ఆ ఊహలు తగ్గించుకుని జరగని వాటి గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తే మాత్రం చక్కటి జీవనం అనేది వీళ్ళకి ఉండే అవకాశం ఉంటుంది. వీళ్ళకి చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ ఉండే అవకాశం ఉంటుంది. అందరితో కూడా ఉంటారు తప్ప మనస్ఫూర్తిగా ఉండే అవకాశం ఉండదు. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండి వచ్చేస్తారు. ఎందుకంటే వీళ్ళకి ఎమోషన్స్ చాలా ఎక్కువ అనమాట. ప్రతిదానికి ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇప్పుడు కూడా వీళ్ళని ఎవరన్నా ఏదైనా అంటున్నారా, వీళ్ళని ఏదన్నా ఎక్కిరిస్తున్నారా అనే దాంట్లో ఉంటారు. వీళ్ళు మాత్రం వ్యంగ్యంగా మాట్లాడతారు. ప్రతి ఒక్కరిని కూడా ఆర్గ్యూ చేయడంలో ముందుంటారు. ఏదో పెద్ద లాయర్లాగా ప్రతిదాన్ని క్వశ్చన్ చేయడానికి కూడా ముందుంటారు. వీళ్ళని క్వశ్చన్ చేసినా, వీళ్ళతో ఆర్గ్యూ చేసినా, వీళ్ళతో వ్యంగ్యంగా మాట్లాడినా అస్సలు తట్టుకోరు లేరు. వీళ్ళు మాత్రం ఎవరినైనా అనడానికి మాత్రం రెడీగా ఉంటారు. దేన్నైనా సరే కప్పిపుచ్చుకోవడంలో సిద్ధహస్తులు అని చెప్పవచ్చు. వెంటనే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవడం, ఏదో బిజీగా ఉన్నట్టు బిల్డప్ ఇవ్వడం, ఇదంతా కూడా కుంభరాశి వారిలో ఉండే లక్షణం అన్నమాట. అయితే కుంభరాశి వారిని పైకి చూసి అంచనా వేయడం మాత్రం చాలా తప్పు. లోపల వీళ్ళకి అనేక రకాలైన ఫీలింగ్స్ ఉంటాయి. వీళ్ళకి ఏమీ ప్రేమ లేదంటే స్నేహం ఇవన్నీ కొంతమంది తెలియదు అనుకుంటారు. కానీ వీళ్ళు నమ్మిన వాళ్ళ కోసం ప్రాణం ఇస్తారు. భవిష్యత్తు కంటే గతంలో జరిగిన వాటి గురించి ఎక్కువ ఆలోచించి మదన పడుతూ ఉంటారు. అది వదిలేయడం చాలా మంచిది. అలాగే వీళ్ళు ఏదైతే నమ్మారో అది కరెక్ట్ అనుకోవడం, వెంటనే కొంత ఓపిక చాలా తక్కువ, సహనం కూడా తక్కువగా ఉండడం, దానివల్ల కొంచెం నోరు జారడం, తొందరగా శత్రువులను కొని తెచ్చుకోవడం అనేది కుంభరాశి వారిలో ఉంటుంది. ఇది కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అంశం అని చెప్పవచ్చు. అతిగా ఆలోచించకుండా ఎప్పుడు కూడా ఏదో ఒక పని మీద నిమగ్నమై ఉండడం వలన చాలా వరకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. కుంభరాశి వాళ్ళకి నచ్చిందే చేస్తారు. ఒకళ్ళు చెప్పింది పెద్దగా పట్టించుకోరు. వాళ్ళకి ఏది అనిపిస్తే అదే. అలాగే సొంత లాభం కోసం బాగా ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే వీళ్ళని ఈజీగా రెచ్చగొట్టేవాళ్ళు, ఆవేశం కోపం తెచ్చేవాళ్ళు పక్కనుంటే మాత్రం వీళ్ళకి అస్సలు ప్రశాంతత ఉండదు. వీళ్ళు ఎప్పుడూ కూడా రెచ్చగొట్టే వాళ్ళకి, కోపం ఆవేశం తెచ్చే వాళ్ళకి దూరంగా ఉండడం మంచిది. ఏదైనా గొడవ వచ్చినప్పుడు వీళ్ళు లాయర్లాగా పాత గొడవలన్నీ లాగి గతంలో వాళ్ళకి మధ్య అంశాలు అన్నీ కూడా ఎదుటి వ్యక్తుల్ని కడిగేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఆ ఎదుటి వ్యక్తి బాగా ఎక్కువగా హర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక మళ్ళీ కలవకుండా వాళ్ళిద్దరి మధ్య శత్రుత్వం ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి కుంభరాశి వాళ్ళు సోషల్గా ఉండడం, అంటే ఎంతవరకు ఉండాలో అంతవరకే వ్యక్తులతో ఉండడం అలవాటు చేసుకుంటే ఇది ఒక 35 years తర్వాత వచ్చే అవకాశం ఉంటుంది. చాలా చక్కగా జీవితం బ్యాలెన్స్డ్గా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా? ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా? అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి. అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశమహావిద్యల ద్వారా, అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు 100% సొల్యూషన్ కేవలం 2000 రూపాయలకు అందిస్తాం. మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం. కేవలం 40 నుంచి 60 రోజుల్లోపు మీ సమస్యకు 100% పరిష్కారం దొరుకుతుంది.
దానికోసం మీరు మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరి వివరాలను 9160803649 అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా 2000 రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి. కేవలం 10 రోజుల్లోపు ఒకరోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం. 100% మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.